హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ లలిత జ్యువెలరీ పేరు మనం పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎంత ఫేమసో ఈ కంపెనీ ఓరైన గుండు బాస్ డబ్బులు ఊరికినే రావు అనే ఒక డైలాగ్తో అయితే మనకు అందరికీ ఎంతో పరిచయం అనమాట. సో ఈ కిరణ్ కుమార్ గారు అయితే లలిత జ్యువెలరీని అయితే ఐపీఓకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో నేనైతే లలిత జ్యువెలరీ ఒక ఐపీఓ డీటెయిల్స్ ఫుల్, అలానే ఈ కిరణ్ కుమార్ గారి బయోగ్రఫీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అతను ఈ కంపెనీని ఎలా స్టార్ట్ చేశారు, ఈ కంపెనీ హిస్టరీ, ఎందుకంటే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీని మేనేజ్ చేసిన ప్రమోటర్స్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఈ కంపెనీలో డబ్బు పెడుతున్నాం కాబట్టి. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. స్కిప్ చేసి మీరే స్కిప్ అయిపోతారు. కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు. సో కిరణ్ కుమార్ గారి గురించి చూసుకుంటే ఇతనైతే పెద్దగా చదువుకోలేదనమాట. తన 5వ క్లాసు వయసులోనే ఇంట్లో ఆర్థిక కారణంగాను చదువునైతే ఆపేయడం జరుగుతుంది. అప్పుడు అతని వయసు 7 ఏళ్ళు. సో 7 ఏళ్ల వయసులోనే బంగారు షాపులలో నెల్లూరులో పనికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ సో తన 7 ఏళ్ల వయసు నుంచి 14 ఏళ్ల వయసు వరకు కిరణ్ కుమార్ నెల్లూరులో బంగారు షాపులలో పని చేస్తూ ఉంటాడు. సో ఇలా ఇక్కడ తయారు చేస్తున్న బంగారు చెన్నైకి వెళ్ళి అక్కడ అమ్మితే ఇంకా మంచి లాభం వస్తుందని తెలుసుకుంటాడు. సో ఇది తెలుసుకున్న వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. సో వాళ్ళ అమ్మ అయితే 2 బంగారు గాజులు ఇస్తుందన్నమాట. ఆ బంగారు గాజుల్ని మళ్ళీ కరిగించి 2 కొత్త ప్రోడక్ట్స్గా క్రియేట్ చేసి కిరణ్ కుమార్ గారు తన 14 ఏళ్ల వయసులో నెల్లూరు నుంచి చెన్నైకి ట్రైన్లో ట్రావెల్ చేసి అక్కడ లలిత జ్యువెలరీ అనే ఒక షాపులో అమ్మడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ లలిత జ్యువెలరీ అనేది కిరణ్ కుమార్ గారు అయితే స్టార్ట్ చేసింది కాదనమాట. ఇది ఆల్రెడీ 1985లో కండస్వామి అనే తమిళనాడు చెన్నైకి చెందిన వ్యక్తి అయితే స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇలా కిరణ్ కుమార్ గారు అయితే నెల్లూరులో బంగారు తయారు చేసి దాన్ని చెన్నైకి తీసుకెళ్లి లలిత జ్యువెలరీకి అయితే అమ్మడం జరుగుతుంటుంది. సో అలా ఈ లలిత జ్యువెలరీకి అయితే కిరణ్ కుమార్ అయితే మంచి గోల్డ్ డిస్ట్రిబ్యూటర్, మంచి సప్లయర్గా అయితే ట్రస్టెడ్ సప్లయర్గా అయితే మారిపోతాడు. సో ఇలా లలిత జ్యువెలరీ ఒక ఓనర్ అయిన కండస్వామి గారు అయితే ఒకనొక టైంలో అయితే అప్పుల పాలైపోయి ఈ లలిత జ్యువెలరీ ఒక బ్రాండ్ అయితే అమ్మాలనుకుంటాడు. సో ఇది తెలిసిన కిరణ్ కుమార్ గారు అయితే కిరణ్ కుమార్ గారే 1999 మార్చిలో అయితే ఈ లలిత జ్యువెలరీ అని ఒక బ్రాండ్ అని అయితే కొంటాడనమాట. సో అప్పుడైతే ఈ లలిత జ్యువెలరీ ఓన్లీ ఒకే ఒక స్టోర్ ఉండేదన్నమాట చెన్నైలో. సో 1999లో కిరణ్ కుమార్ గారు అయితే ఈ కంపెనీని లలిత జ్యువెలరీని అయితే కొనేశాడు. అప్పుడు ఒక స్టోరు. ఇప్పుడు 2026లో చూసుకుంటే 1999 నుంచి ఈ 2026 ఈ 27 ఇయర్స్ టైంలో ఈ ఒక్క స్టోర్ని కిరణ్ కుమార్ గారు అయితే 61 స్టోర్లకు అయితే మార్చడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కిరణ్ కుమార్ గారు అందరిలా పెద్దగా చదువుకోకపోయినా తన 7 ఏళ్ల వయసులోనే గోల్డ్ ఒక షాప్లలో పనిచేస్తూ అక్కడి నుంచి అతనైతే ఈ గోల్డ్ బిజినెస్ని, గోల్డ్ డిస్ట్రిబ్యూషన్, గోల్డ్ సప్లై చైన్, గోల్డ్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ని ప్రాక్టికల్గా అయితే నేర్చుకోవడం జరుగుతుంది. సో అలా ఈ కిరణ్ కుమార్ గారు కొన్నప్పుడు ఒక్క స్టోరు, ఇప్పుడు 2026లో అది 61 స్టోర్లు సౌత్ ఇండియన్ స్టేట్స్లోనే అయితే ఉన్నాయన్నమాట. ఈ స్టోర్స్ అన్నీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఈ లలిత జ్యువెలరీ స్టోర్స్ అయితే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఈ 3 స్టేట్లోనే ఉన్నాయి. మిగతా 10% ఆఫ్ ద స్టోర్స్ అయితే కర్ణాటక, కేరళ అయితే ఉన్నాయన్నమాట. సో కిరణ్ కుమార్ గారి లీడర్షిప్లోని ఒక్క స్టోర్లు అయితే 61 స్టోర్లుగా మారడం జరిగింది. ముఖ్యంగా అయితే ఈ స్టోర్స్ కూడా మెయిన్లీ టైర్ 2, టైర్ 3 మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ బిజినెస్ చేస్తుందన్నమాట. సో ఇకైతే మనము ఆలస్యం చేయకుండా ఐపీఓ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఐపీఓ చూసుకుంటే ఐపీఓ టైప్ వచ్చి బుక్ బిల్డింగ్ అనమాట. ఆఫర్ సో ఇష్యూ సైజ్ చూసుకుంటే 1700 crores అనమాట. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ 500. సో ఆఫర్ ఫర్ సేల్ అనేది కంపెనీ యొక్క గ్రోత్ కోసం అయితే పోదనమాట. ఈ ఆఫర్ ఫర్ 500 crores ఏదైతే ఉందో ప్రమోటర్స్ అంటే కిరణ్ కుమార్ గారికి అయితే తన అవుట్ సైడ్ యూసేజ్కి అయితే తీసుకువెళ్తున్నాడు. సో ఇదైతే కంపెనీలోకి రాదు. మిగతా 200 crores అయితే కంపెనీ యొక్క గ్రోత్కి అయితే యూసేజ్ చేస్తారు. ఇందులో ఇక్కడ ఫేస్ వాల్యూ చూసుకుంటే 5 ఉంది అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 190 నుంచి 201 మధ్యలో అయితే ఉంటుంది. అలానే లాట్ సైజ్ చూసుకుంటే 74. మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 14,900 అనుకోండి. అలానే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 1,95,000 అనుకోండి. లిస్టింగ్ చూసుకుంటే బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్ట్ అవుతాయి బోత్ ఇండెక్స్లో. సో ఈ 200 crores ఐపీఓని వీళ్ళు ఒక గ్రోత్కి ఎక్కడ యూసేజ్ చేస్తారని చూసుకుంటే 998 crores అయితే కొత్త స్టోర్స్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే తీసుకుంటున్నారనమాట. అది మన సౌత్ ఇండియాలో అయితే, నార్త్ ఇండియాకి అయితే ఇంకా ఎక్స్పెన్షన్ అవ్వలేదు. సౌత్ ఇండియాలోనే కొత్త స్టోర్స్ అయితే 10 స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తామైతే చెప్పినారనమాట. అలానే 34 crores అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే
సోఫాస్, ఫర్నిచరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి అనమాట కొత్త స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ స్టోర్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మిగతా 166 crore చూసుకుంటే కార్పొరేట్ పర్పస్ అనమాట. కార్పొరేట్ పర్పస్ అంటే ఆ కంపెనీస్ కావాల్సిన ఏదైనా ఎక్స్టర్నల్ యూసేజ్కి అయితే యూజ్ చేస్తారు. ఇలా టోటల్ చూసుకుంటే 200 crores అయితే కంపెనీ ఒక గ్రోత్కి అయితే పోతుంది అనమాట. సో విచ్ ఈస్ గుడ్ అనమాట. ఎందుకంటే కంపెనీ గ్రోత్కి పోతే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసినా కూడా కంపెనీ గ్రోత్కి పోయినప్పుడు కంపెనీ గ్రో అయితే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్లు స్టాక్ ప్రైస్ కూడా గ్రో అవుతుంది అనమాట. ఇది కూడా ఒకటి మంచిది. సో అంటే 86% ఆఫ్ ద మనీ అయితే కంపెనీ యొక్క గ్రోత్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మిగతా 500 crores అయితే కిరణ్ కుమార్ గారు అయితే డబ్బులు ఊరికనే రావు అని తన స్టేక్ని అయితే అమ్ముకొని బయటకు అయితే తీసుకొని పోతున్నాడు. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ చూసుకుంటే FY24లో అయితే 16,788 crore రెవెన్యూ అయితే జనరేట్ చేశారు. FY25లో కూడా సిమిలర్ అనమాట. ఆల్మోస్ట్ అయితే FY24కి FY25కి అయితే రెవెన్యూ కానీ ఎబిట్టా కానీ ప్యాట్ కానీ పెద్దగా అయితే పెరగలేదు అనమాట. FY25కి FY26కి రెవెన్యూ అయితే ఆల్మోస్ట్ 46% అయితే గ్రో అయింది. అలానే టోటల్ ఇన్కమ్ కూడా 48% అయితే గ్రో అయ్యింది. అలానే ఎబిట్టా కూడా 126% అయితే గ్రో అయింది అనమాట. ప్రాఫిట్ కూడా 176% అయితే గ్రో అయింది, విచ్ ఈస్ గుడ్ అనమాట. ప్రాఫిట్ అనేది గ్రో అవడం జరిగింది. అలానే నెట్వర్త్ కూడా గ్రో అయింది అనమాట 49%. బారోయింగ్స్ కూడా అయితే గ్రో అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ 68% అయితే గ్రో అయ్యాయి బారోయింగ్స్ FY25కి FY26కి. సో ఈ కంపెనీకి అయితే రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ అయితే మంచిగానే ఉన్నాయి. అలానే ఈ కంపెనీకి చూసుకుంటే బారోయింగ్స్, సో డెప్త్ కూడా అయితే ఉందన్నమాట. డెప్త్ అయితే మోర్ దెన్ 1600 crore అయితే ఉంది. అలానే నెగిటివ్ క్యాష్ ఫ్లో, సో నెగిటివ్ క్యాష్ ఫ్లో అయితే 398 crore, అంటే ఆల్మోస్ట్ 400 crore నెగిటివ్ క్యాష్ ఫ్లో కూడా అయితే ఉంది. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ వీక్నెస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ముందుగా కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ అనమాట. సో ఈ కంపెనీ అయితే రీజనల్ ప్రెజెన్స్ అనమాట. మోస్ట్లీ వీళ్ళ టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ కస్టమర్స్ వచ్చి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్ వీళ్ళే ఉంటారనమాట. సో రీజనల్ టైర్ 1 టైర్ 2 సిటీస్లోనే వీళ్ళు స్టోర్స్ అయితే ఉంటాయి. సో ఇంకొక స్ట్రెంత్ చూసుకుంటే ఈ కంపెనీలో ఇది మెయిన్ అనమాట. ఈ స్ట్రెంత్ వేరే కంపెనీస్ కూడా లేదు. ఏంటంటే ఈ కంపెనీ అయితే ఎక్కువ అయితే అమౌంట్ని అయితే సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్కి అయితే యూజ్ చేయదు అనమాట. లైక్ టైటాన్ కానీ కళ్యాణ్ జ్యువెలరీస్ అయితే ఫేమస్ సెలబ్రిటీని పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడైతే ఆ ఆప్షన్ అయితే లేదనమాట. ఎందుకంటే ఈవెన్ కిరణ్ కుమార్ గారే సొంతంగా వెళ్ళి డబ్బులు ఊరికినే రావు, మీరు వేరే స్టోర్స్లో ఈ స్టోర్స్లో చూసుకొని మీకు ఇక్కడ తక్కువ అని చూసుకొని కొంతమంది అయితే అతన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ డైలాగ్ అనేది చాలా ఫేమస్ అయింది. సో ఈ కంపెనీ కూడా అయితే అలానే గ్రో అయింది అనమాట. సో సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్కి అయితే ఎక్స్పెన్సెస్ అయితే డబ్బులు అయితే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో అలా అయితే డబ్బులు అయితే మిగిలిపోతుంది. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ గారు, అతనికైతే కొన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే గ్రాస్ రూట్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఈ టోటల్ గోల్డ్ యొక్క బిజినెస్ కానీ సప్లై చైన్ కానీ. సో అది కూడా ఒకటి ఈ కంపెనీ యొక్క స్ట్రెంత్. మేనేజ్మెంట్కి అయితే సూపర్ మేనేజ్మెంట్. సో ఈ కంపెనీకి అయితే తమిళనాడులో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో డిస్ట్రిబ్యూషన్ అలాంటివి ఏముండవు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ అలాంటివి ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఓన్ అడ్వర్టైజ్మెంట్ కూడా కిరణ్ కుమార్ గారే ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా జరిగిపోతాయి అనమాట. సో ఈ లలిత జ్యువెలరీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే తక్కువ ఖర్చులో ఇస్తాయన్నమాట ప్రోడక్ట్స్. మీరు వేరే దాంట్లో చూసుకునే ఎక్కడే తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ డిస్ట్రిబ్యూషన్, ఓన్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అదర్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో ఇలా అదర్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గిపోవడంతో ఈ ప్రోడక్ట్స్ని వేరే కంపెనీస్ కన్నా వీళ్ళు తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా బల్క్లో ఇవ్వడం జరిగినప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ అయితే బల్క్లో అయితే గోల్డ్ని అయితే కొనడం జరుగుతుంది. ఇలా బల్క్లో గోల్డ్ని కొనడం జరిగినప్పుడు తక్కువ రేటుకే కొనుక్కొని వీళ్ళు కూడా తక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. సో ఇలా లలిత జ్యువెలరీ అనేది మన సౌత్ ఇండియాలోనే బాగా మంచి బిజినెస్ చేస్తున్న బిజినెస్ అనమాట. సో ఇది అనమాట. సో ఇంకొక ఈ కంపెనీకి ఉన్న మెయిన్ స్ట్రెంత్ అయితే ఏదైతే ఉందో, మన ఇండియన్స్ అయితే గోల్డ్ని అయితే ఎక్కువగా అయితే కొంటారనమాట. జస్ట్ గోల్డ్ని ఒక జ్యువెలరీ ప్రకారంగానే కాదు, ఒక అసెట్ ప్రకారంగా అయితే మన ఇండియన్స్కి అయితే గోల్డ్ అనేది చాలా ఒక అసెట్ రూపంలో కూడా గోల్డ్ అనేది ఒక అసెట్, అలానే ఒక జ్యువెలరీ, అలానే ఒక ఎమోషన్ అనమాట మన ఇండియన్స్కి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మెయిన్ స్ట్రెంత్ అనమాట ఈ లలిత జ్యువెలరీకి. కానీ ఈ కంపెనీ కూడా కొన్ని వీక్నెసెస్ అయితే ఉన్నాయి, అవి అయితే మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క వీక్నెసెస్ చూసుకుంటే ఈ కంపెనీ అయితే మోస్ట్ 92% ఆఫ్ ద రెవెన్యూ అయితే గోల్డ్ జ్యువెలరీ నుంచే వస్తుంది అనమాట. మిగతా ఒక 7 to 8% అయితే
సిల్వర్ కానీ ప్లాటినము డైమండ్ అదర్స్ నుంచి అయితే వస్తుంది. సో డైవర్సిఫికేషన్ లేదనమాట. ఎప్పుడైతే గోల్డ్ బిజినెస్ కానీ దెబ్బపడిందంటూ కంపెనీ అయితే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సెకండ్, ఈ గోల్డ్ బిజినెస్ అనేది వాలటైలిటీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే జియో పొలిటికల్ ఇష్యూస్, వార్స్ ఇలా అయితే గోల్డ్ మీద అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వీటి యొక్క ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ మీద అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి చూసుకుంటే రైజింగ్ కాంపిటీషన్ ఫ్రమ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అనమాట. ఆర్గనైజ్డ్ చూసుకుంటే టైటాను, కళ్యాణ్ ఇలా పెద్ద బ్రాండ్స్ నుంచి కూడా అయితే అవి కూడా అయితే ర్యాపిడ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. అన్ఆర్గనైజ్డ్ అంటే లోకల్లో ఉన్న రీటైల్ స్టోర్స్కి అయితే కాంపిటీషన్ అయితే మారిపోతున్నాయి. సో ఇంకొక వీక్నెస్ చూసుకుంటే ఈ గోల్డ్ బిజినెస్ ఏదైతే ఉందో అది సీజనల్ బిజినెస్ అనమాట. ఇయర్లీ బిజినెస్ కాదు, సీజనల్ బిజినెస్. అంటే ఎప్పుడైతే మ్యారేజెస్, ఎప్పుడైతే ఫెస్టివల్స్ టైంలోనే ఎక్కువ గోల్డ్ అయితే కొనుక్కోవడం జరుగుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ అయితే కన్సిస్టెన్సీగా అయితే ఉండవు, సీజనల్ ప్రకారంగా అయితే ఉంటాయి. సో ఇంకా ఈ కంపెనీలో వీక్నెసెస్ చూసుకుంటే ఈ కంపెనీకి అయితే దగ్గర 1600 crore అయితే డెప్ట్ అయితే బారోయింగ్స్ అయితే ఉన్నాయి. అలానే నెగిటివ్ క్యాష్ ఫ్లో 398 crore అంటే ఆల్మోస్ట్ 400 crore నెగిటివ్ క్యాష్ ఫ్లో అయితే ఉంటాయి. సో ఇవి కూడా మనం చూసుకోవాలన్నమాట ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో అది ఫ్రెండ్స్ ఈ లలిత జ్యువెలరీ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్. మనకు ఈ ఐపీఓ అలాట్మెంట్ రావాలంటే ఒక్క ఐపీఓ సైజ్ చూసుకుంటే వెరీ స్మాల్ అనమాట. డెఫినెట్లీగా అయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మల్టిపుల్ అకౌంట్స్ నుంచి మనం ట్రై చేస్తే మంచిది, మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక ఐపీఓ ఓపెనింగ్ డేట్ చూసుకుంటే August 17th, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 19th, మనీ రీఫండ్ డేట్ చూసుకుంటే 21, ఫైనలీ స్టాక్స్ లిస్టింగ్ డేట్ చూసుకుంటే 24. సో మిగతా డేట్స్ అనేటివి మరి అంత ఇంపార్టెంట్ కాదు. సో వీడియో చివరికి అయితే వచ్చేసాము. సో ఈ వీడియోలో ఏదైతే ఇచ్చానో అది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, నో రికమెండేషన్స్ అండ్ అడ్వైజెస్. మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ రిస్క్ రివార్డ్ బేస్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేయండి. వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా కింద కామెంట్ చేయండి. అలానే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మరికొన్ని వీడియోల కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.